హలో వ్యూవర్స్, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ మేలు చేయబోతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా మేలు చేస్తారు అదేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి జగన్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి వైఎస్ఆర్ని డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టింది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ ఇమేజ్ హెల్ప్ కాబోతుంది అనేది కొత్తగా వచ్చిన ఒక వాదన. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆంధ్రాలో ఏకైక దిక్కు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రావడంతోనే చేసిన మంచి పని ఏంటంటే వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ కోసం ఉపయోగించడం, వైఎస్ఆర్ ఇమేజ్ని కాంగ్రెస్ పార్టీలో భాగం చేయడం. ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత గొప్ప సీఎంగా పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. సో ఇప్పుడు అదే ఇమేజ్ని ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మొదలైన తర్వాత ఆయన ఫోటోల్ని కానీ ఆ ప్రచారంలో ఆయనకు సంబంధించిన విషయాల్ని కానీ రాజన్న రాజ్యం అంటూ ప్రచారం చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఆయన ఇమేజ్ని ఎంతో కొంత తన ఖాతాలో వేసుకోగలిగారు. ఇదే టైంలో వైఎస్ఆర్ని కొద్దిగా డిజైన్ చేసుకునే పనిలో పడ్డారు. ఆయన మొదట వైఎస్ఆర్ ఇమేజ్లు తన ప్రచారాల్లో కానీ తన సాక్షి ఛానల్లో కానీ ఆ లోగోలో కానీ బాగా కనపడేవి. కానీ రాను రాను ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ లోగోలు ఆ సాక్షి ఛానల్ నుంచి కనుమరుగయ్యాయి. అలాగే ఆయన ప్రచారం నుంచి, ఆయన ప్రభుత్వ పథకాల నుంచి వైఎస్ఆర్ ఫోటోలు రాను రాను కనుమరుగైతూ పోయాయి. చివరికి వచ్చేసరికి వైఎస్ఆర్ అనే వ్యక్తే ఆ పార్టీకి సంబంధించి ఆయన ఇమేజ్ కానీ కనీసం ఆయన చిత్రపటం కానీ లేకుండా పోయింది. వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో కానీ అంతర్గత సమావేశాల్లో కూడా వైఎస్ఆర్ చిత్రపటం అనేది లేకుండా చూసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే జగన్ తాను మాత్రమే పేదలకి ఒక ఆపద్ బాంధవుడిగా లేదా దీన బాంధవుడిగా కనిపించాలనే ఆయన ఇమేజ్ బిల్డింగ్ ప్రోగ్రాంలో భాగంగా వైఎస్ఆర్కున్న ఇమేజ్ని ఈయన హైజాక్ చేయడం మొదలుపెట్టాడు. వైఎస్ఆర్ ఎప్పుడైతే ప్రజలకు ఒక రైతులకు కానీ ప్రజలకు కానీ పేదల పక్షపాతిగా ఆయనకున్న ఇమేజ్ని జగన్ ఎలా హైజాక్ చేయాలి అని ఆలోచిస్తే వచ్చిన ఆలోచనలాగా ఇది కనబడుతుంది. అలా వైఎస్ఆర్ని కొద్దిగా తన ఛానల్ నుంచి తన కార్యక్రమాల నుంచి దూరం చేస్తూ వచ్చారు. అయితే ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ వర్ధంతులు కానీ లేదా వైఎస్ఆర్ జయంతులు కానీ చాలా ఘనంగా జరిపిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రజల సొమ్ముతో ఇవన్నీ ఘనంగా బాగానే జరిపారు. అయితే రేపు జూలై 8వ తారీఖు 75వ జయంతి సందర్భంగా ఈ జగన్ ఏమీ చేయడం లేదని, వాళ్ళ పార్టీ తరపు నుంచి ఏ కార్యక్రమం ఉండటం లేదని తెలుస్తుంది. అదే సందర్భంలో వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించిన తర్వాత ఆమె అక్కడ కూడా రాజన్న రాజ్యం అంటూ వైఎస్ఆర్ని తన ఐకాన్గా చూపిస్తూ ఆమె ప్రచారం చేశారు. అలాగే వైఎస్ఆర్ జయంతులు కానీ వర్ధంతులు కానీ చాలా గ్రాండ్గా ఈ తెలంగాణలో జరిపారు. అదే ఆనవాయితీని ఇప్పుడు మళ్ళీ పాటిస్తూ ఏపీలో కూడా ఘనంగా జరపాలి, అది కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చేయడం వల్ల ఒక మైలేజ్ ఏర్పడుతుంది అనేది ఆమె ఆలోచన. మరి చూద్దాం ఆమెకి ఎంత మైలేజ్ వస్తుందో. ప్రజలు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ అభిమానులు కానీ లేదా ఈ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరి ఆ వైఎస్ఆర్ నినాదాన్ని, వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటారో లేదో చూద్దాం. అలాగే జగన్ గవర్నమెంట్ చివరి దశకు వచ్చేసరికి కాలక్రమేణా ఈ జగన్ గారి తల్లిగారు విజయమ్మ గారు కూడా పార్టీకి దూరంగా ఉండటం, అలా ఉండటంతో ఆమె కూతురికే మద్దతు ఇస్తుంది అనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఏర్పడి ఆ వైఎస్ఆర్కి సంబంధించిన లెగసీ ఏదైతే ఉందో అది ప్రజల్లో కేవలం షర్మిల వైపే ఉంది, ఆ లెగసీ ఆమె తీసుకురాగలదు అనే అభిప్రాయం ఎంతో కొంత కొద్ది స్థాయిలో అయినా సరే ఆమె వేయగలిగారు. ఎందుకంటే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ బొత్తిగా లేదు, దానికి ఏమాత్రం ఓటింగ్ కూడా లేదు. కానీ ఇప్పుడు అది ఏర్పడే అవకాశం రావాలి అంటే ఇలా వైఎస్ఆర్ని ఉపయోగించాలి అనే ఒక టాక్టిక్ అనేది ఇప్పుడు షర్మిల గారు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఎప్పుడైతే జగన్ ఓడిపోయిన తర్వాత నుంచి మాత్రం మళ్ళీ సాక్షి ఛానల్లో వైఎస్ఆర్ బొమ్మను చేర్చడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఇమేజ్ని మళ్ళీ ఏదైతే వద్దనుకున్నారో ఇప్పుడు అదే ఇమేజ్ మళ్ళీ జగన్కి అవసరం పడింది. దాంతో మళ్ళీ ప్రజల్ని, వైఎస్ఆర్ అభిమానుల్ని తన చెంతకు చేర్చుకోవడానికి ఈ ఇమేజ్ని పెట్టారని కూడా నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త యాక్టివిటీ ఒకటి జరుగుతుంది. ఇదేంటంటే వైఎస్ఆర్ బొమ్మల్ని కానీ లేదా వైఎస్ఆర్ ప్రతిమల్ని కానీ ఎక్కడికక్కడ కొలాప్స్ చేయడం, రీసెంట్గా కూడా ఒక విగ్రహాన్ని తగలబెట్టడం ఇలా జరుగుతూ ఉంది. సో ఇది పార్టీల దురభిమానానికి ఒక చిహ్నం. ఒక నాయకుడు ఎప్పుడైతే ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు గుర్తుగా, ఆయన స్ఫూర్తికి చిహ్నంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది అన్ని పార్టీల వాళ్ళు లేదా అన్ని వర్గాల వాళ్ళు చేసేదే. ఎంతోమంది నాయకుల విగ్రహాలు ఉన్నాయి, ఎంతోమంది స్ఫూర్తిని ప్రజలు వాళ్ళ అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఏర్పడిన తర్వాత సరే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది, ఇదంతా ఓకే.
అలా ఓడిపోగానే దాన్ని ఒక ప్రతిపక్షం మీద మళ్ళీ కౌంటర్ చేయాలనో, లేదా వాళ్ళ మీద ప్రతీకారం చర్యలాగానో ఈ విగ్రహాలను తగలబెట్టడమా, లేదా వాళ్ళ సంబంధించిన ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో లేకపోతే ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేయాలనుకునే ఆలోచన కూడా సరైంది కాదు. ఇది పూర్తిగా కక్ష రాజకీయాలకు సంబంధించిన ఆలోచన అనే చెప్పక తప్పదు. కానీ ఈ విషయంలో మాత్రం అటు జగన్ పార్టీ కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అన్నా చెల్లెలు ఇద్దరు కూడా ఇంతవరకు రోడ్డు మీదకి వచ్చి ఎలాంటి యాక్టివిటీ కానీ దీన్ని వ్యతిరేకించడం కానీ చేయడం లేదు. ఎందుకు? ప్రజల మద్దతు ఆల్రెడీ వైఎస్ఆర్ మీద ఉంది, వైఎస్ఆర్ మీద ప్రజలకి గౌరవం ఉంది. కానీ వీళ్ళు పోరాడడానికి ఎందుకు రెడీగా లేరు? అది కేవలం వైఎస్ఆర్ అనే కాదు, ఈ కక్ష రాజకీయాలు అనే వాటి మీద వ్యతిరేకంగా నిలబడ్డప్పుడే ప్రజలకు సంబంధించి ప్రభుత్వాలు ఆలోచించడం మొదలు పెడతాయి. లేదంటే వాళ్ళు వీళ్ళని కొట్టడం, వీళ్ళు వాళ్ళని కొట్టడం ఇదే సరిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఏవైతే ప్రతిమల్ని ధ్వంసం చేస్తున్నారో, వేటినైతే తగలబెడుతున్నారో, దీని మీద వీళ్ళిద్దరిలో ఎవరు ముందుకు వస్తారు? కేవలం ఆయన ఇమేజ్ని క్యాష్ చేసుకుందాము, లేదా ఆయన లెగసీని మనం తీసుకొని ఆయన అభిమానుల ఓట్లు సంపాదించుకుందాం అనే కాకుండా ఎవరు ముందుకొచ్చి ఈ విషయాన్ని అడ్డుపడి పోరాడతారు, అలాగే వైఎస్ఆర్ తీసుకొచ్చిన పథకాల విషయంలో ఎవరు ఇంకా బెటర్ హామీలు భవిష్యత్తులో ఇస్తారు అనేది చూడాలి. ఒకవేళ నిజంగా వైఎస్ఆర్ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగితే మొదటగా దెబ్బతినేది కూడా వైఎస్ఆర్ సిపి పార్టీయే. ఈ పార్టీ నుంచే ఆయన అభిమానులు కానీ లేదా ఓటర్లు కానీ అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పోయినసారి ఓటింగ్ కూడా బాగానే వచ్చింది, ఆయన గెలిచినప్పుడు వచ్చినంత ఓటింగే తర్వాత రీసెంట్ ఎలక్షన్లో కూడా వచ్చింది, కాకపోతే సీట్లు రాలేదు. ఈ ఓటర్లందరూ ఒకవేళ ఆ వ్యతిరేకత కానీ చూపిస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు కానీ చూశారంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కొత్తగా జవసత్వాలు పుచ్చుకునే అవకాశం ఉంది, మళ్ళీ కొత్తగా ఆ పార్టీ వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది.